దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. బీజేపీ సీనియర్ నేతగా, మాజీ రాష్ట్ర అధ్యక్షురాలిగా, ఇప్పుడు రాజమండ్రి ఎంపీగా ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరి గురించి ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఆమె ఇటీవల పార్టీ కార్యక్రమాల్లో ఎక్కువ కనిపించడం లేదు. దాంతో ఆమె నిజంగా పార్టీపై అసంతృప్తి ఉన్నారా అనే సందేహం రాజకీయ వర్గాలు వినిపిస్తుంది. నందమూరి కుటుంబంలో జరిగిన విషాద కారణంగా ఆమె కుటుంబ విషయాలకే పరిమితమయ్యారన్న మాట కూడా ఉంది. కానీ లోతుగా చూస్తే పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఆమె అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తుంది. ఒకప్పుడు రాష్ట్ర బీజేపీకి ఆమెనే అధ్యక్షురాలు. ఆ తర్వాత ఆ బాధ్యతల నుంచి పక్కకు పెట్టారు. కేంద్రం మాత్రం ఒక చిన్న స్థాయి మహిళ పదవినిచ్చింది. కానీ ఆ పదవి ఆమెకు పెద్దగా ఉపయోగం లేదు. ఈ కారణంగా ఇప్పుడు కనీసం ఒక నామినేటెడ్ పదవైనా దక్కించుకోవాలని ఆమె కృషి చేస్తున్నారని అంటున్నారు. పురంధేశ్వరి గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఎంపీగా కూడా అనుభవం ఉంది. ఈ అనుభవం, పరిచయాలు, కాంటాక్ట్స్ అన్ని ఉపయోగించుకొని తిరిగి జాతీయ స్థాయిలో ప్రాధాన్యం సంపాదించాలని ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఆమెకు బీజేపీ అగ్రనాయకత్వంతో ఉన్న సంబంధాలు ఈ ప్రయత్నంలో తోడ్పడతాయని భావిస్తున్నారు. ఎలాంటి పదవి వస్తుందో స్పష్టత లేకపోయినా ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి ఆమె పేరు కూడా వినిపిస్తుంది. ఈ చర్చ కొత్తది కాదు. కొన్నాళ్ల క్రితమే తమిళనాడుకు చెందిన నిర్మలా సీతారామన్తో పాటు పురంధేశ్వరి పేరు కూడా ఈ లిస్టులో ఉందని మీడియాలో వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఆ మాటలు జోరుగా వినిపిస్తున్నాయి. వచ్చే నెలలో ఉపరాష్ట్రపతి ఎన్నికలు ముగిశాక బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడిని లేదా అధ్యక్షురాలను ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో పురంధేశ్వరి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా లేదా అన్నది చూడాలి. ఒకవేళ అది సాధ్యం కాకపోతే కనీసం జాతీయ స్థాయిలో ఒక నామినేటెడ్ పదవి దక్కించుకోవడమే ఆమె లక్ష్యంగా ఉందని తెలుస్తుంది. ఆమె అలకకు ప్రధాన కారణం ఏంటంటే రాష్ట్ర బీజేపీ నుంచి పెద్దగా మద్దతు లేకపోవడమే అంటున్నారు. సిఫార్సు చేయడానికి కానీ, వెనక నిలబడడానికి కానీ రాష్ట్ర నాయకులు ముందుకు రాకపోవడంతోనే ఆమె ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తుంది. మొత్తానికి పురంధేశ్వరి ఇప్పుడు రెండు మార్గాల మీద ప్రయాణిస్తున్నారు. ఒకటి జాతీయ అధ్యక్ష పదవి, లేదంటే కనీసం ఒక నామినేటెడ్ స్థానం. రెండిట్లో ఏదో ఒకటి సాధిస్తే ఆమె సంతృప్తి తగ్గవచ్చు. లేకపోతే ఆమె పరిస్థితి మరింత క్లిష్టమవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈసారి పురంధేశ్వరి ప్రయత్నాలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయి? ఆమెకు జాతీయ స్థాయిలో మరోసారి ప్రాధాన్యం వస్తుందా, లేక ఈ పోరాటం వృధా అవుతుందా అన్నది వేచి చూడాల్సిందే. ఫర్ మోర్ అప్డేట్ కీప్ వాచింగ్ దూతా మీడియా. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.